గమనించారా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19, 20 వచనాలను మనం చదువుకున్నాం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును ఈ సంతానమును బ్రతుకుచు ఈ ప్రాణమునకు మూలమైన ఈ దేవుడైన యెహోవాను సేవించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. చాలు, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖనం మీది తేటగా అర్థమించే వాళ్ళు మీరు మన మరుగుపరచండి. మీ ప్రజలతో మీ బిడ్డలతో మీరే మాట్లాడాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నాం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా యవనస్తులు రావాల్సి ఉంది, కానీ రాలేదు. ఆశించిన మేరకు యవనస్తులు రాకపోవడం అనేది కొద్దిగా బాధే. అయినప్పటికీ కూడా వచ్చిన వారిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. స్ట్రిక్ట్గా పెద్దవాళ్ళు అవసరం లేదని మనం చెప్పాము. హల్లెలూయా. కేవలం యవనస్తులతో మాత్రమే ఈ యొక్క ఓటమి జరిగించుకోవాలని నిర్ణయించుకున్న ప్రకారమే కావలసిన వారందరూ కూడా వచ్చారని, ప్రభువు ఎంతమందిని అయితే సిద్ధపరిచాడు సమయం కోసం అంతమంది వచ్చారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. యవనస్తులారా, ఇవాళ చెప్పబోయేటువంటి ఈ విషయాలు వీటిని కనుక మీరు పాటించినట్లయితే జీవితంలో ఎప్పుడు కూడా మనం నష్టపోము, అలాగనే తప్పుదారిన పడం. యవనస్తులు దేవుని రాజ్యాన్ని కట్టుటలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వారు పోషిస్తారు. పెద్దవారు మాత్రమే కాదు, మీలాంటి యవనస్తులే దేవుడికి కావాలి కూడా. హల్లెలూయా. వాళ్ళు 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి మాకు పిలుపు ఉందని ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత కొడుకులకు కుమార్తెలకు పెళ్లి చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత 60-70 సంవత్సరాల్లో దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడని బయటకు వచ్చి ఆ సమయం నుంచి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి దేవుడు అంటున్నాడు, గివ్ యువర్ యూత్ టు గాడ్ అంటున్నాడు. ప్రవక్త మాట్లాడాడు, గివ్ యువర్ యూత్. మీ యవ్వనాన్ని దేవుడికి ఇవ్వాలంటున్నాడు, మీ వృద్ధాప్యాన్ని కాదు. ఎందుకు యవ్వనంలో యవ్వనం అనేది ఒక బలమైనటువంటి ఒక ఇంధనం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి జీవితంలో ఈ యవ్వన కాలం అనేది ఒక మంచి ఇంధనం లాంటిది. ఇంధనం అంటే ఏమంటారంటే ఎనర్జీ అంటారు, శక్తి. అది యవ్వన కాలంలో ఉన్న శక్తి బాల్యంలో ఉండదు, వృద్ధాప్యంలో ఉండదు. అందునిమిత్తమే యవ్వన కాలంలో నిలబడ్డ జీవితం అది స్థిరంగా ఉంటుంది. యవ్వన కాలంలో పడిపోయిన జీవితం అది దిక్కుమాలిన స్థితికి, నాశనానికి పోతుంది. హల్లెలూయా. అందుకనే నిలబడేటువంటి వాడు, స్థిరపడాలి అనుకునేటువంటి వాడు యవ్వన కాలంలోనే నిర్ణయం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ యవ్వన కాలంలో
ఎలా ఉంటుందంటే వేగవంతంగా తీసుకోవాలనుకుంటాం, వేగవంతంగా ఉంటుంది లైఫ్ కూడా. ఏమి చేయాలన్నా కూడా వేగవంతంగా. జేబులో నుంచి ఒక నాణ్యం, ఒక సెల్ ఫోన్ కింద పడింది అనుకోండి, ఒక వృద్ధుడు దాన్ని ఏం చేస్తాడు, నిదానంగా తీసుకుంటాడు. కానీ యవనస్తుడికి అట్లా ఇష్టం ఉంటుంది. పక్కన వృద్ధుడు తీసుకుంటా లేచి వెళ్ళిపోతాడు. అన్నింటిలో వేగంగా ఉంటారని చెప్తున్నాను నేను. ఈ యవ్వన కాలం అన్నింటిలో వేగంగా ఉంటారు, అన్ని విషయాలలో వేగంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా నడిచేది తీసుకోరు, పరిగెత్తుకుంటూ వెళ్తారు. యవ్వన కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి బండించి చూడండి, వేగం. అలాగనే యవ్వనులకు వేచి ఉండటం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి అన్ని ఇన్స్టాంట్, ఫాస్ట్నెస్ కావాలి వాళ్ళకి. ఫాస్ట్గా ఉండాలి, ఏది జరిగినా కూడా వేగంగా ఉండాలి, అన్ని వేగవంతమైన వాళ్ళకి. అయితే ఈ యవ్వనులకు ఈ యవ్వన కాలంలో లేనిది ఏమిటో తెలుసా? ఈ యవ్వన కాలంలో డెసిషన్ మేకింగ్ అనేది, ప్రైజ్ ది లార్డ్, ఈ యవ్వన కాలంలో డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాన్ని చేసేటువంటి ఈ విధానము యవ్వనులకు తెలియదండి. యవ్వన కాలంలో అన్ని వేగవంతంగా చేసేటువంటి వీళ్ళకు తమ జీవితాల పట్ల నిర్ణయం తీసుకోవడం అనేది తెలియదు. 20 సంవత్సరాలు రాగానే, మీరందరూ బాధపడద్దు ఈరోజు చెప్పేటువంటి మాటలు, 20 సంవత్సరాలు రాగానే, లేదా 14, 15 లేదా 10th క్లాస్ పూర్తవగానే, కాలేజీకి రాగానే చాలామంది యవ్వనస్తులు అనుకునేది ఏమిటంటే, మేము ఇక 10వ తరగతి దాటేశాం, మాకంతా తెలుసు అనుకునేటువంటి ఒక భావన యవ్వనస్తులు కలుగుతుంది. మేము ఇక పెద్ద పిల్లలు అయిపోయాం, మేము ఇక పెద్దవాళ్ళం అనేటువంటి ఆ భావన వాళ్ళలో కలుగుతుంది. సహజం. అలాగనే శాస్త్రీయంగా చూసుకుంటే వాళ్ళ గ్రంథులు కూడా ఉచ్చ స్థితిలో పనిచేస్తూ ఉంటాయి. అందుకనే ఆవేశపడాలన్నా యుక్త వయసులోనే, ఏదైనా కోపపడాలన్నా యుక్త వయసే. అసలు తర్వాత ఏం జరుగుద్ది అనేటువంటి ఆలోచన చెయ్యని వయసు ఏదన్నా ఉన్నది అంటే కూడా అది యవ్వన కాలం. చేసేద్దాం, చూసేద్దాం, వేసేద్దాం, ఇలా ఉంటే ఆలోచన. చేసేద్దాం, చూసేద్దాం, వేసేద్దాం, అవసరమైతే ఎవడొస్తాడో చూద్దాం. ఇలాంటి రోషం ఎక్కువగా ఉండేటువంటి టైం పీరియడ్ కూడా అడోలసెన్స్, ఈ యంగ్ ఏజ్, ఈ యవ్వన కాలమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యవ్వన కాలం అనేది ఇట్స్ ఫ్యూయల్. ఇది ఒక ఇంధనం లాంటిది, ఇది ఒక శక్తి లాంటిది. శక్తిని మనము తయారు చేయలేము, అలా అని దాన్ని నాశనం చేయలేము. జస్ట్ వీ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎనర్జీ. ఈ శక్తి యొక్క దిశను మనం మార్చగలం, మాత్రం చేయగలం. మనం ఈ శక్తిని మనము సృష్టించలేము, ఈ సృష్టిని, ఈ యొక్క శక్తిని మనము నాశనం చేయలేమండి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ శక్తిని ఏమి చేయొచ్చు అంటే మనము మలుపులు తిప్పవచ్చు. ఉదాహరణకి ఒక నది ప్రవహిస్తూ ఉంది, నదికి చాలా శక్తి ఉంటుంది, దాన్ని నువ్వు చేతితో ఆపలేవు. నువ్వు ఏది చేసినా ఆపాలని ప్రయత్నిస్తే అక్కడ నువ్వే నాశనం అయిపోతావు తప్ప దాన్ని నువ్వు అదుపు చెయ్యలేవు. మరి ఏమి చేయొచ్చు? ఆ నదిని జ్ఞానం ఉపయోగించడం ద్వారా ఆ నదిని మనము పొలాలకు వాడుకోవచ్చు, కాలువలు తవ్వించి ఆ నదిలో ఆ శక్తిగా ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీటిని మనము దారులు నలపచ్చు. వినాలి, దాన్ని నువ్వు ఆపలేవు. అలానే దాన్ని నాశనం కూడా చేసే శక్తి నీ దగ్గర లేదు. మరి దాన్ని ఎలాగా నువ్వు చేయగలవు? దాన్ని నువ్వు ఏ దిశగా నువ్వు మలిస్తే నీకు ఉపయోగపడుతుందో ఆ దిశగా నువ్వు మలచవచ్చు దాన్ని. ఇవాళ డ్యాములు కడుతున్నారు,
ఎందుకు కట్టుకుంటున్నారు? వాటర్ని స్టోర్ చేసుకోవడానికి, రకరకాల ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది, దాని దిశలను మనం మార్చుకోవాలి. అలాగని ఈ యవ్వన కాలంలో మన ఒంట్లో ప్రవహించేటువంటి ఈ శక్తి, ఈ ఇంధనం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమి చేయాలంటే మనకు ఉపయోగపడేటువంటి దిశలలోనికి మనం మార్చుకోగలగాలి. లేదు అంటే నష్టపోతాం మనం. ప్రైజ్ ది లార్డ్. వృధాగా మనం దేనిని కూడా చేయకూడదండి. యవ్వన కాలంలో మనకున్నటువంటి బలాన్ని, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను మనము బాగుపడటం కోసం ఉపయోగించాలి. అంటే నీ భవిష్యత్తుకు మేలు చేసేటువంటి నిర్ణయాలను నువ్వు తీసుకోగలగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే యవ్వన కాలంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది జీరోగా ఉంటారు వీళ్ళు. అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి లాభం నాకు వస్తుంది అనేది మాత్రము, ఆ విషయంలో మాత్రం వీళ్ళు ఎలా ఉంటారంటే జీరో క్యాపబిలిటీతో ఉంటారు వీళ్ళు. దే డోంట్ నో హౌ టు టేక్ డెసిషన్స్ ఇన్ దేర్ లైఫ్, ఫర్ దేర్ లైఫ్. అది జీవితాల్లో నిర్ణయాలు వేరు, జీవితం కొరకు తీసుకునే నిర్ణయాలు వేరు. గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ టేకింగ్ డెసిషన్స్ ఇన్ లైఫ్ అండ్ టేకింగ్ డెసిషన్స్ ఫర్ లైఫ్. జీవితంలో తీసుకునే నిర్ణయాలు వేరు, జీవితం కొరకు తీసుకునేటువంటి నిర్ణయాలు వేరు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం, మానవ జీవితం పుట్టగానే మనకు చాలా ఎంపికలు మన ముందు కనిపిస్తాయి. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నువ్వు ఒక చిన్న సెల్ ఫోన్ కొనాలి అని అనుకున్నావు. సెల్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు ఒక షాప్కి వెళ్ళావు, మొబైల్ షాప్కి వెళ్ళావు. అక్కడ ఒక సెల్ ఫోనే ఉంటుందా? నీ ముందు రకరకాల ఎంపికలు, నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి మనం చెప్పుకుంటే ఒప్పో ఒక కంపెనీ, వివో ఒక కంపెనీ, ఐఫోన్, యాపిల్ బ్రాండ్ అదొక కంపెనీ. ఇలాగ రకరకాల కంపెనీల పేర్లతో సెల్ ఫోన్లు ఉంటాయి. కానీ నువ్వు ఎంచుకునేటప్పుడు నీ బడ్జెట్ ఎంతో చూసుకుంటావు. హల్లెలూయా. నీ అవసరాలన్నింటిని కూడా తీర్చేటువంటి సెల్ ఫోన్ని నువ్వు తీసుకుంటావు. అవునా? అందునిమిత్తమే ఎంపిక చేసుకునేటువంటి విధానం అనేది మనకు తెలియాలి. మన జీవితంలో మనం పుట్టగానే చాలా ఎంపికలు మన ముందు ఉంటాయి. ఆ ఎంపికలలో నీ జీవితానికి సరైనది ఏది, నీ అవసరాలను తీర్చేది ఏది అనేది నీకు తెలిసి ఉండాలి. ఎంపిక చేసుకునేటప్పుడు నువ్వు జ్ఞానంతోటి, ఒక మంచి ఆలోచనతోటి నువ్వు దాన్ని ఎంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు తీసుకునేటువంటి ప్రతి ఎంపిక వెనక, ప్రతి నిర్ణయం వెనకాల కొన్ని ఫలితాలు ఉండబోతున్నాయి, కొన్ని కాన్సిక్వెన్సెస్, కొన్ని పరిణామాలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటున్నాను. హల్లెలూయా. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనకాల వచ్చేటువంటి ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. వద్దు అనుకుంటే కుదరదు, కాదు అనుకుంటే కుదరదు. మన జీవితంలో ఏ నిర్ణయాలు అయితే మనం చేసుకుంటామో ఆ నిర్ణయం వెనకాల ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం తీసుకోవాల్సిందే. ఉదాహరణకు నువ్వు వెళ్ళావు, నీ జీవితానికి అసలు పనికిరానటువంటి దాన్ని కొనుక్కున్నావు. దానివల్ల కలిగేటువంటిది ఫలితం ఏదైతే ఉందో దాన్ని అనుభవించాల్సింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చూడండి. మోసపోకుడి. అందరూ తీయాలి, తీసారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓకే. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. అంటే నువ్వేదో తప్పుడు పని చేసి నేను దేవుడికి వ్యతిరేకంగా చేశాను రా బాబు, నేను దేవుడిని వెక్కిరిస్తున్నాడు చేశాను, దేవుడికి అవమానాన్ని తీసుకొచ్చానని మానవుడు అనుకోవచ్చు.
కానీ అక్కడే ఉంది. ఆయన అంటున్నాడు మోసపోవద్దు మీరు అట్లా అనుకొని, దేవుడే వెక్కిరింపబడట్లా అని చెబుతూ ఏమంటున్నాడంటే, మనుషుడు ఏ పంటనైతే విత్తుతాడో అదే పంటను మనిషి కోస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఏమి చెప్తున్నాడు ఇక్కడ? ఒక మనుషుడు ఒక గోధుమ గింజను తీసుకెళ్ళి భూమిలో గుంట తవ్వి ఆ గోధుమ గింజను అక్కడ నాటాడు. నాటిన తర్వాత దానికి నీళ్లు పెట్టాడు, చక్కగా ఎరువు వేశాడు సమయానికి. ఇప్పుడు ఆ మనుషుడు నాటింది ఏ గింజ? ఏ పంట వస్తుంది ఆ గోధుమ గింజ నుంచి? గోధుమ పంటే వస్తుంది. గోధుమ గింజను నాటి ద్రాక్ష పంట కోస్తాడు ఎవరన్నా? చెప్పాలి. అదే చెప్తుంది బైబిల్ ఇక్కడ కూడా. నువ్వు ఏ పంటనైతే నాటుతున్నావో అదే పంటను నువ్వు కోస్తావు రేపు. నువ్వు మంచి అనేటువంటి పంటను విత్తావనుకోండి, మంచి అనేటువంటి పంట నీకు రిటర్న్ వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే విత్తుతుంది ఒక గింజే, కానీ నీకు వస్తున్న పంట రిటర్న్ లో ఒక మన్నా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మంచిలో కూడా అంతే. నువ్వు ఒక వ్యక్తికి మంచి చేసినప్పుడు ఆ మంచి నీకు రిటర్న్ లో బూమరాంగ్ లా వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒకటి నష్టపరిచినప్పుడు ఆ నష్టం నీకు ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అలాగునని నువ్వు ఒక మంచి నిర్ణయం చేసినప్పుడు నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలంలో ఏది తక్కువ స్థాయిలో ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ స్థాయిలో ఉంటుంది, కోపం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ డెసిషన్ మేకింగ్, మన జీవితం పట్ల మనం తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి జ్ఞానంలో మాత్రం సున్నా ఉంటుంది అవసరం. అందునిమిత్తమే ఈ రోజు నా అంశమే డెసిషన్ మేకింగ్, నిర్ణయం చేసుకోవడం. నిర్ణయం చేసుకోవాలి, మంచి నిర్ణయం చేసుకోవాలి. మన జీవితానికి తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండాలంటే లైఫ్ లాంగ్ కూడా నువ్వు సంతోషంగా ఉండేటట్లుగా ఆ నిర్ణయం అనేది ఉండాలి. ఏ నిర్ణయం తీసుకుంటే నా జీవితం సంతోషభరితంగా ఉంటుంది. ఆ సంతోషం అనేది ఒక రోజు ఉండేటట్టు కాదు, 2 రోజులు ఉండేటట్టు కాదు. టేక్ డెసిషన్ ఫర్ యువర్ లైఫ్. ఆ నిర్ణయం అనేది నీ జీవితాంతము నీకు సంతోషాన్ని కలిగించేదిలాగా, నీకు ఏమంటారంటే నీ యొక్క వాతావరణాన్ని మార్చేటువంటి నిర్ణయంగా ఉండాలి. నీ కుటుంబానికి మేలు చేసేదిగా ఉండాలి ఆ నిర్ణయం ఏది తీసుకున్నా కూడా. ఎందుకంటే నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్ని నువ్వు కోసుకోవాలి. ఒక దినాన్ని నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు అనుకో, తప్పుడు పంటనే నువ్వు కోసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సంతోషం అనే పంట నాటితే సంతోషాన్ని కోసుకుంటావు. నువ్వు నష్టపరిచేటువంటి పనుల్లో నువ్వు నిమగ్నమయ్యావనుకోండి, నీకు నష్టాలే వస్తాయి. ఒక పెట్టుబడి పెట్టేటువంటి వాడు ఎలాంటి కంపెనీలో పెట్టుబడి పెడతాడండి చెప్పండి? తనకు లాభాలు తెచ్చి పెట్టేటువంటి కంపెనీలు పెట్టాలి. ప్రవక్త పెట్టుబడులు అనేటువంటి వర్తమానాలు చెప్పాడు ఆయన. ఒక పెట్టుబడి పెట్టేటువంటి వాడు వెళ్ళి నాకు పెట్టుబడి పెట్టకూడదు. పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఫస్ట్ దాని చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. హల్లెలూయా. దాని చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి మనం. అది ఇదివరకు ఎవరినైనా నష్టపరిచిందో లేదో తెలుసుకోవాలి. వింటున్నారా? అర్థమవుతుందా? ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ కంపెనీ పేరు ప్రఖ్యాతలు ఎలా ఉన్నాయో చూడాలి. 2 దాని చరిత్ర ఏమిటో చూడాలి. 3 అది దాని ద్వారా ఎవరైనా నష్టపోయాడా, అది ఎవరైనా మోసం చేసిందా లేదా ఆ కంపెనీ. ఇవన్నీ చూసుకొని నువ్వు పెట్టుబడి పెట్టాలి. అలాగ నువ్వు చూసి పెట్టుబడి పెట్టినప్పుడు, జ్ఞానంతో ఆలోచించి నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు నీకు మంచి లాభాలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో చదువుకున్నటువంటి లేఖనంలో మరి మోషే అంటున్నాడు, మీ ముందే నేను జీవాన్ని మరణాన్ని పెట్టాను. దేవుడి వాక్యం చెప్తుంది, మీ ముందే నేను జీవమును మరణమును ఉంచి ఉన్నాను, అలాగనే ఆశీర్వాదమును శాపమును ఉంచి ఉన్నాను. మీ జీవితం కొరకు మీరే నిర్ణయించుకోండి ఏమి కావాలో మీకు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమి చూపిస్తుంది? మన జీవితంలో మన ముందు ఎంపికలు ఉంటాయి, చాయిసెస్ ఉంటాయి. మన జీవితంలో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. నీ కోసం పక్క నుండి ఎంచుకోమని చెప్పకూడదు. దట్ ఈస్ రాంగ్. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం షాపులకు వెళ్తాం, మన పక్క నుండి కూడా తీసుకెళ్తాం. నీకు ఏది నచ్చిందో చెప్పు, అదే తీసుకుంటా అంటాం. అన్ని విషయాల్లో పక్కన అడగకూడదు.
నీ జీవితానికి మేలు చేసేది వాడి జీవితానికి మేలు చేయకపోవచ్చు. వాడి అభిరుచి నీ జీవితానికి సరిపోకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు కొంతమంది మనకు చొక్కాలు ఇస్తూ ఉంటారు, పాత పడిపోయిన చొక్కాలు. అరే నువ్వు వేసుకోలేదు, వాడట్లేదు, నాకు సరిపోవట్లేదు. మనం తీసుకుంటాం చొక్కా, మనకు సరిపోదు. వాళ్ళు వేసేటువంటి ప్యాంట్లు కూడా మనకు సరిపోవు. అలాగే వాళ్ళు వాడుకునేటువంటి షూస్ కొంతకాలానికి వాళ్ళకు నచ్చగా ఆ షూస్ పిల్లలకి ఇస్తూ ఉంటారు, అవి వేసుకోరా, అవి మనకు సరిపోవు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏం తెలియజేస్తుంది? ఇది మనకు పక్కనోడు తీసుకున్న నిర్ణయాలు మనకు సరిపోకపోవచ్చు అండి. హల్లెలూయా. అందుకని ఒకడు అన్యాయమైనటువంటి దారిలో వెళ్ళి వర్ధిల్లుటను చూసినప్పుడు వ్యసన పడతాను బైబిల్ చెబుతుంది. అది వాడి మార్గం, వాడి మార్గం నీకు సెట్ అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా మన జీవితాల్లో మరి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వే దాన్ని తీసుకోవాలి, ఎందుకంటే నువ్వే దానికి బాధ్యత వహించాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నీ ముందే జీవము పెట్టబడి ఉంది, నీ ముందే మరణము పెట్టబడి ఉంది, నీ ముందే ఆశీర్వాదం పెట్టబడి ఉంది, నీ ముందే శాపము పెట్టబడి ఉంది. నువ్వు జీవము తీసుకుంటే జీవానికి సంబంధించిన ఫలాలను అనుభవిస్తావు. అలాగే నువ్వు ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆ ఆశీర్వాదానికి సంబంధించిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ నిర్ణయం చేసుకునేటప్పుడు చాలా ఆలోచన చేసి మనం నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకి ఎవరి కాలంలో మనం స్నేహితులు వెంట తిరుగుతూ ఉంటాం. ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే అంత కొత్తగా ఉంటుంది. కొత్త స్కూల్లో చేరామనుకోండి, తరగతిలోకి వెళ్ళగానే స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ నువ్వు ఫ్రెండ్స్గా చేసుకోవాలి. కొత్తలోకి వెళ్ళినప్పుడు అంత కొత్తగానే ఉంటుంది. ఎవరి వాళ్ళు లేచి వాళ్ళ పేర్లు పరిచయం చేసుకుంటారు. నా పేరు ఫలానా వెంకటేశ్వర్లు, నేను పిడుగురాల నుంచి వచ్చాను నాకు చెబుతాడు. ఇంకొకళ్ళు చూపిస్తాడు. వీళ్ళలో కొంతమంది కామెడీ యాక్టర్లు ఉంటారు, వీళ్ళలోనే కొంతమంది దొంగలు ఉంటారు. తెలియకుండా పెన్సిల్ దొంగతనాలు చేస్తూ ఉంటారు, ఎరేజర్ దొంగతనం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళలోనే కొంతమంది చెడ్డ ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు, అంటే లోపల తీరు తెలిసిన వాళ్ళు. వీళ్ళు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు. మేడమ్స్ వస్తే మేడమ్స్ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ పక్కనోడికి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఆరితీరులు అన్నమాట. వీళ్ళ అయ్యకి ఎంత జ్ఞానం ఉంటుందో అంత జ్ఞానం ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చిన్న పెన్సిల్ దొంగతనం చేసేవాడు ఉంటాడు. అలాగనే అమ్మో మా నాన్న తాగుతాడు అని పక్కపాపడు దువ్వుకొని ఆవదం పెట్టుకొని ముందు బెంచిలో కూర్చునేవాడు ఉంటాడు. వాడికి ఏం తెలియదు. ఇంకా సార్ వస్తాడు, పాటలు చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక వాడే అన్ని క్లాస్ అయిపోయేటప్పుడు ఎగ్జామ్ పేపర్లు ఇస్తాను అని చెబుతాడు సార్. వెనకాల భయపడతా ఉంటాడు, అబ్బో నాకు 0 అవుతుందేమో, నేను అసలు ఏమి రాయలేదని. ఈ ముందు కూర్చొని ఆవదంతో దూకున్నవాడు గుర్తు చేస్తాడు సార్ పేపర్లు ఇస్తా అన్నారు కదా సార్ అంటే. వాడు బాగా రాస్తున్నాడు, వాడి మీద నమ్మకం, అందరిని కొట్టించాలి వాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారండి. ఒక తరగతి గది అనేది అది ఒక చిన్న సైజు సొసైటీ, అది సమాజం. స్కూల్ అంటే ఒక సమాజం, అది ఒక చిన్న సైజు సమాజం. ఎన్నో తలలు ఉంటాయి అక్కడ. 600 తలలు ఉంటాయి. 600 తలలు అంటే 600 బుర్రలు, 600 ఆలోచనలు. హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు, ఏడుస్తూ ఉంటారు ప్రతిసారి. స్కూల్కి వచ్చిందంటే వాడు ఏడవడమే, అట్లాంటి వాడు ఉంటారు. ఇలాంటి వాళ్ళలో నీ జీవితాన్ని మెరుగైన స్థాయిలోకి తీసుకెళ్ళేటువంటి వాడు ఎవరు అనేది నువ్వే నిర్ణయం చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు నిర్ణయం చేసుకున్న తర్వాత నువ్వు కనుక గాలి తిరిగి గాలి సహవాసాలు పెట్టేటువంటి వాళ్ళ సహవాసం కనుక నువ్వు పెట్టావంటే, నువ్వు అప్పటిదాకా క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళేవాడు కూడా స్కూల్ ఎగ్గొట్టి ఈతలకు పోవాల్సి వస్తుంది. నువ్వు అంటాడు ఉంటాడు చూస్తాడు అని. ఈరోజు మధ్యాహ్నం వేస్తారు, ఎగ్జామ్ పెడతా అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం మనం స్కూల్ ఎగ్గొట్టి ఈతకు పోవాలి చదువుతున్నాడు. ఇక నువ్వేమంటావు? నీ స్నేహితులు కదా, సావాసం పెట్టావు,
అంత కొంత వాడి వాసన నీ మీద ఉంటుంది, వాడి ఆలోచనలు నీకు నచ్చుతాయి. ఎగ్గొట్టుతారు, భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఎగ్గొట్టి ఈతకు పోయి వచ్చేటప్పుడు ఒక రూపాయి 2 రూపాయలు వస్తారా అని అడిగి నూనె ప్యాకెట్ కొనుక్కుంటుంది, చిన్న పారాషూట్ నూనె డబ్బా. ఎందుకంటే ఈత కొట్టితే మొహం అంతా తెల్లగా అయిపోయి, చుట్టూ అంతా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఆ నూనె తీసుకొని మొహాన్ని రాసుకొని ఇంటికి వస్తారు, రాగానే జరుపుకుంటారు ఈతకు పోయినావు కదా. కళ్ళు ఎర్రగొట్టి అన్నీ అర్థమైపోతాయి. ఎంత కష్టంగా వెడజేస్తున్నట్టు నేను పోయా కాబట్టి. గుర్తుపెట్టుకోండి, తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండాలంటే నీకు మేలు చేసే నిర్ణయంగా ఉండాలి. 0 వచ్చేవాడు కూడా చదువుకునేటువంటి వాడి పక్కన కూర్చుంటే వాడు ఏదో ఒక రోజు ఫస్ట్ 20 మార్కులు 5 మార్కులు తెచ్చుకుంటాడు, ఉండకుండా హోంవర్క్లు చేస్తూ ఉంటాడు, పక్కనోడు చూసి అన్ని నేర్చుకుంటాడు. వాడు కూడా ఒక రోజు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడి కంటే వాడే ఎక్కువ తెచ్చుకుంటాడు. ఎట్లా ఇది సాధ్యమైంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? డెసిషన్ అని మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, స్నేహం చేయడంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఈ లోక స్నేహం దేవుడికి వైరం అన్నది బైబిల్. ఈ లోక స్నేహం దేవుడికి వైరం, దేవుడికి విరుద్ధమైనది అది. అందునిమిత్తమే స్నేహం చేసేటప్పుడు హల్లెలూయా లోకస్తులకు, దేవుడికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్లకు మీరు వేరే జీవించమని చెబుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. స్నేహం చేసుకునేటప్పుడు కూడా తీసుకోవాలి. ఆడపిల్లల సంగతి వస్తే ఆడవాళ్ళలో కూడా రాడికల్స్ ఉంటారు. ఆడవాళ్ళలో కూడా, ఆడపిల్లల్లో కూడా క్లాస్ రూమ్లో అందరూ పద్ధతిగా చదువుకునే వాళ్ళే ఉండరు. ఇంకా చెప్పాలంటే మగ పిల్లలతో పోలిస్తే ఆడవాళ్ళలోనే భయంకరులు ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆడపిల్ల పక్కన కూర్చోవాలి. వాళ్ళలో కూడా సార్ల మీద కంప్లైంట్లు చేసేవాళ్ళు, అబ్బాయిలు తిట్టేవాళ్ళు వింటున్నారా? ఇంకా చెప్పాలంటే వాళ్ళే వాడు చూడే, వాడు చూడు, వీడు చూడే, వాడు చూడే, వాడు చూడు ఏం చేస్తున్నాడు. అసలు నీ పని అయితే నువ్వు చేయాల్సిందే. అసలు నీ వయసుకు తగ్గట్టుగా ఏం మాటలు రావాలి? నీ వయసులో నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి? హోంవర్క్ చేసావా అని అన్నది, నేను సమ్ము నాకు రాలేదు, ఇలాంటివి అడగాలి. వాడు చూడే నీళ్ళు ఎట్లా తాగుతున్నాడు, వీడు చూడే ఎట్లా నవ్వుతున్నాడు, ఇవే. ఇలాంటి నవ్వుతున్నారంటే అలాంటి వాళ్ళు ఉన్నారని మీ క్లాసులో. మనం ఒక మాట చెప్పినప్పుడు మనం నవ్వాము అంటే అలాంటి వాళ్ళు క్లాస్ రూమ్లో ఏదో ఒక మూల కూర్చొని ఉంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కూర్చునేది కూడా మూలనే, పావులు మూలనే ఉంటాయి. పావులు అనేవి బహిరంగంగా రావు, పావులు అనేవి మూలనే ఉంటాయి. ఆ పావులు మనం గుర్తుపట్టగలగాలి. కూర్చొని గుసగుసలాడుకుంటారు మూలన, అలాంటి వాళ్ళకి దూరం ఉండాలి మనం. ఎందుకంటే మనం క్రైస్తవ బిడ్డలం కాబట్టి. అలాగని వాళ్ళ వస్త్రాలు వేరుగా ఉంటాయి, చూడాలవన్నీ మనం. వాళ్ళ చెవులకి శైలి పెడతారు, రకరకాల చేతులకు అవి వేసుకొని వస్తారు. వాళ్ళ బుక్స్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు. ఇవన్నీ మనం చూడగలగాలి. వాళ్ళకి భక్తి జీవితం అంటే ఏమి ఉండదు వాళ్ళకి. తల్లిదండ్రులు భయం ఉండదు, తల్లిదండ్రులనే వెళ్తారు వీళ్ళు. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం వేరే జీవించాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ బాట వేరు, వాళ్ళ బాట వేరు. హల్లెలూయా. వాళ్ళను చూసి వాళ్ళతో కనుక నువ్వు సహవాసం చేస్తే వాళ్ళు నడిచేటువంటి బాటలోనే నువ్వు కూడా నడుస్తావు. ఏదో ఒక రోజున నువ్వే గుండెలో పడతావు. గుర్తుపెట్టుకోండి, పట్టుకున్నప్పుడు నిన్నే పట్టుకుంటావు. ఆ పట్టుకో. చిన్నప్పుడు నా జీవితంలో జరిగిన సంగతి ఒకటి వెళ్తాను. నా ఫ్రెండ్స్లో గజదొంగలు ఉన్నారు. నేను తిరిగిన వాళ్ళలో గజదొంగలు ఉన్నారు. ఆ గజదొంగలతో తిరుగుతున్నాను కదా నేను కూడా. కాబట్టి నేను కూడా ఒక రోజు డిసైడ్ అయ్యా, దొంగతనం చేద్దాం. చూడండి, డిసైడ్ అయ్యి ఏం దొంగతనం చేయాలి? మామిడికాయ దొంగతనం చేద్దాం.
అని అనుకున్నాను. మన విడుగురాల్లో పెద్ద మసీదు ఉంది. ఈ పెద్ద మసీదు దగ్గర మామిడికి బండు నిండుగా ఉన్నాయి. మామిడికాయ నిండుగా ఉన్నాయి మామిడికాయ, కానీ అమ్మేవాళ్ళు లేడు. అక్కడ అమ్మేవాళ్ళు లేడు, బండి ఒకటే ఉంది. జనాలు ఎవరు బిజీగా వాళ్ళు తిరుగుతున్నారు. అన్నీ చూశాను. ఒక మామిడికాయ వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ దొంగతనం చేయాల్సి వచ్చినప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులే చేయాల్సి వచ్చింది. అటు ఇటు చూస్తాం, నాకేం తెలియదు. తర్వాత దాన్ని తీసుకొని చూస్తాం. అలా తీసుకొని చూసి ఎవరైనా జనాలు గమనిస్తే అక్కడ పెడతాం. నేనేం చేశానంటే ఆ మామిడికి ఏమి చేసా, చూసా, నచ్చడం వస్తున్నాను. ఆ మామిడికాయ తీసుకొని నచ్చడం వచ్చేస్తున్నాయిగా. వెనకాల వచ్చి పట్టుకోండి చెట్టు. ఎవరంటే కాయలు అమ్మేవాళ్ళు. మనకేమో తెలుసు, అందరు కాయలు అమ్మేవాళ్ళ మనం అనుకుంటాం. ఈడే కాయలు అమ్మేవాడు అనుకోం కదా. వచ్చి కాలంటే పట్టుకున్నాడు. వీడియో తెస్తున్నారా? హల్లెలూయా. అంకుల్ సారీ అంకుల్ అంట మొదలు పెట్టా. వాడేమో మీ నాన్న దగ్గర కూడా, మీ నాన్న నాకు బాగా తెలుసు, మీ నాన్న దగ్గర అంకుల్ వద్దు అంకుల్ ఈసారి చేయలేదు అని చెప్పేసి అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒక విషయంలో కానీ ఏ విషయంలో పక్కన కానీ నేను తీసుకున్నాను. ఇంట్లో డబ్బులు ఉండేవి, ₹1 కూడా అనుకునేవాడి. కానీ నాకు ఎలా వచ్చింది ఆలోచన దొంగతనం చేయాలని? సహవాసం. మనం అనుకుంటాం సహవాసం ఏం కాదు, వాడికి తిరిగి నేను పరిశుద్ధిగా ఉంటాను. రాంగ్ అండి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెబుతుంది సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవలేరు. నువ్వు ఒక తాగుబోతుతో సహవాసం చేస్తున్నావు అంటే ఎక్కడో వాడి ఆలోచనలు నీకు నచ్చినాయి. నువ్వు చెయ్యవని కాదు, అక్కడ భవిష్యత్తులో చేస్తావు ఖచ్చితంగా. ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ నువ్వు వాడు చేసేదాన్ని నువ్వు సమ్మతించావు. వాడితో కలిసి నడుస్తున్నావు. ఏదో ఒక రోజున నువ్వు ఖచ్చితంగా చేస్తావు. మద్యం అలవాటు ఎలా అవుతుంది అనుకున్నారు? తెలుసా మద్యం ఎలా అలవాటు అవుతుందో? ఒక మనిషికి ఫ్రెండ్స్తో వెళ్తారు, వాడు అంటాడు నేను నువ్వు తాగొద్దులేరా అంటాడు. నేను నాకు అలవాటు లేదురా అంటాడు. నువ్వు నేను రాలేరా అంటావు. వాడు అంటాడు అని ఎప్పుడు రాలేదురా, మేము ఫ్రెండ్స్ అందరం పిలుస్తుంటే అంటాడు. నువ్వు ఉంటేనే బాగుంటుందిరా మాకు, అందుకని పిలుస్తున్నావురా అంటాడు. సరే నేను తీసుకొని వెళ్తాను. నువ్వు ఏం తాగొద్దులే బాబాయ్, నా థమ్స్అప్ తాగు అంటాడు. థమ్స్అప్ తెచ్చి చేతిలో పెడతాడు. థమ్స్అప్ తాగుతూ ఉంటాం. అట్లా 2-3 సార్లు పడిన తర్వాత తీసుకొచ్చి బీర్ చేతిలో పెడతాడు. ఏం కాదు, థమ్స్అప్ ఉన్నట్టే ఉంటుంది. ఒక్కసారి వేసామంటే రెండోసారి మూడోసారి అలవాటైపోతుంది. వింటున్నారా? అందుకని ఎవరితో తిరగాలో మనకు తెలియాలి. ఎలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయాలో తల్లిదండ్రులు సిగరెట్ తాగమని ఎక్కువ నేర్పించినట్టు అన్నీ కూడా మనకు బయట నుంచే అలవాటు అవుతాయి. బయట నుంచి తల్లిదండ్రులు చక్కగా పెంచుతారు మనల్ని, కానీ మనం తిరిగేటువంటి సహవాసాల వల్ల మనం అన్నీ నేర్చుకుంటాం. అందుకని ఆలోచన చేయండి, ఈ అమ్మాయితో నేను సహవాసం చేయొచ్చా చేయకూడదా, చేస్తే నాకు ఎలాంటి అలవాట్లు పట్టుకుంటాయి అనేదాన్ని నువ్వు ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. మంచిగా ఎవరుంటున్నారు, మంచి ఆలోచనలతో ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటి వాళ్ళ సహవాసాన్ని మనం చేయాలి. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మనం ఆలోచన చేసి తీసుకోవాలి. అలాగే దేనినైనా సరే మన జీవితంలో మనం తెచ్చుకునే దేనినైనా సరే అది ఎలా ఉండాలంటే ది బెస్ట్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ది బెస్ట్ గా ఉండాలి. ది బెస్ట్ అనేది నీకు రావాలి అంటే ది బెస్ట్ అయినటువంటి నిర్ణయాన్ని నువ్వు చేయడం నేర్చుకోవాలి. ఒక నిర్ణయం, జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం చేసేటప్పుడు ఎలాగ చెయ్యాలో తెలుసుకోవాలి. అలాగనే చదువు విషయానికి వచ్చినా కూడా చాలా మంది చదువుతారు, ఏది పడితే చదువుతారు. 10th అయిపోతుంది, 10th పోగానే పాలిటెక్నిక్ చేద్దామా, ఏపీఆర్ చేసి చేద్దామా, ఇంటర్మీడియట్ చేద్దామా, అన్నీ ఉంటాయి, ముందు వచ్చి పడతాయి అన్నీ. ఏపీఆర్ చేసి అంట, పాలిటెక్నిక్ అంట,
ఆ టెక్నిక్ అంట ఈ టెక్నిక్ అంట చేసి చివరికి అన్నింటిలో ఫెయిల్ అయి కూర్చుంటాం. చదువులో కూడా ఒక సరైన నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఎంచుకున్న గోల్ ఏందో పెట్టుకోవాలి. గోల్ అంటే గోల ఉండకూడదు. అది వింటున్నారా? నువ్వు చేసుకునేటువంటి ఒక గోల్, నీ చదువుకి నువ్వు ఏమి చదివితే ఆ స్థాయికి నేను వెళ్తాను. ఉదాహరణకు ఒక ఎస్ఐ అవ్వాలనుకున్నావు. ఎస్ఐ అవ్వాలనుకొని డాక్టర్ చదివే కోర్సు తీసుకోకూడదు. నువ్వు వింటున్నారా? ఇంజనీర్ అవ్వాలనుకున్నావు, మరి ఇంజనీరింగ్ చేసిన వల్ల కండక్టర్ పోస్ట్కి వస్తావు. అలా రాసేవాళ్ళు ఉన్నారు. అలా వద్దండి. చదువుకు సంబంధించిన నిర్ణయాలు కూడా చక్కగా తీసుకోగలగాలి. నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, దానికి తగ్గ జోన్లోనే నువ్వు వెళ్ళగలగాలి. దానికి తగ్గ విందుని నువ్వు ఎంచుకోవాలి. ఏమి తీసుకున్నావు? ఎవరస్తుగా చెప్తున్నాను, ఒక ఉద్యోగాన్ని గోలుగా పెట్టుకోండి. ఒక ఉద్యోగాన్ని గోలుగా పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడానికి నేను ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి, డిగ్రీలో బీకామ్ చేసి, ఇలాగా నువ్వు ఏదైతే నువ్వు ఏ స్థాయిలో వెళ్ళాలనుకుంటావు దాన్ని మాదిరిగా పెట్టుకొని దాని వైపు చూస్తూ అక్కడికి చేరుకోవడానికి నేను ఏమి చదవాలి అనే దాన్ని పెట్టుకోండి. 10 పడవల మీద కాళ్ళు పెట్టద్దు. జీవితానికి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అడగండి, 10 మందిని అడగండి. ఆలోచన ఇచ్చేటువంటి వాళ్ళు ఉండటం అది మంచిదని బైబిల్లో ఉంటుంది. ఆలోచనలు ఉండే వాళ్ళు అనేకులు ఉంటే అది మంచిదే. వింటున్నారా? కానీ యూత్ లో ఉండేది ఏంటంటే, చెప్పారు కదా, డెసిషన్ మేకింగ్ లో 0. వాళ్ళు ఎవరు కనుక్కోవడానికి ఇష్టపడరు. ఎంత మాట్లాడేదే అంటారు. నాన్న వచ్చి చెబుతాడు, అని అప్పుడు గవర్నమెంట్ ఇచ్చావా, ఆయన మాట ఇంటరా, ఏం చెప్తాడు ఇంటరా అనగా ఫ్రెండ్స్ అందరూ ఆడ చేస్తున్నారు. ఏందో ఆయన మాట వినేది ఇవి వస్తాయి. నేనెన్నో వాడి మాట ఎన్నో అని అంటారు. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఆలోచన ఇచ్చేవాళ్ళు అనేకులు ఉంటారు, మంచిదే. కనుక్కోండి. ఎందుకంటే చదువు అనేది కూడా నీ జీవితానికి ఒక ఉపయోగకరమైనటువంటి విషయంగా ఉంది. భూమి మీద నువ్వు బ్రతకటానికి కావాల్సినటువంటి జీవనోపాధిని తెచ్చిపెడుతుంది విద్య. కనుక విద్యను అవలంబించేటప్పుడు కూడా సరైన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలమ్మా. పెట్టుకో, ఒక గోల్ పెట్టుకో, ఏం అవ్వాలో దాన్ని పెట్టుకొని దాని వైపు వెళ్ళేటప్పుడు ఏ ఘట్టాలు వస్తాయి, ఏమేమి చదివితే నేను అక్కడికి వెళ్ళగలనేవి తెలుసుకోవాలి. ఇందాక బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా నీ ముందు జీవము మరణము 2 పెట్టబడ్డాయి. ఏది తీసుకుంటావో అది నీ ఇష్టం, నీ చేతిలో ఉంది డెసిషన్. ఇక తల్లిదండ్రుల మీద తప్పులు వేయడానికి లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావో దాని వెనక వచ్చేటువంటి ఆ ఫలితాలు అనేవి నువ్వే పొందుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడే రాజుగా ఉండి నడిపిస్తున్న కాలం అది. ఏ శత్రువులు వచ్చినా కూడా ఇశ్రాయేలు ప్రజల ముందు నిలవలేకపోతున్నారు. ఎవరు కూడా ఇశ్రాయేలును ముట్టుకోవడానికి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే దేవుడే వారి మీద రాజుగా ఉన్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ కాలంలో ప్రవక్తగా సమూయేలు ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు ప్రవక్తను నిలబెట్టి ఒకటి అడుగుతున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇదిగో మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని ఏలటానికి మా మీద ఒక రాజును నియమించాలని కోరుకున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా మీద మమ్మల్ని ఏలటానికి, మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి. హల్లెలూయా. అదిగో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల మీద రాజులు ఉన్నట్లుగా మా మీద కూడా ఒక రాజుని నువ్వు నియమించు అని కోరుకున్నారు. గుర్తుపెట్టుకోండి, డెసిషన్ తీసుకున్నావంటే దాని వెనకాల వచ్చేటువంటి ఫలితాలు నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇవాళ మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు పక్కన చూసి తీసుకుంటాం ఎక్కువ. నా ఫ్రెండ్ పలానా ఎస్ఎన్ కాలేజీకి వెళ్తున్నాడు, నేను కూడా ఎస్ఎన్ కాలేజీకి వెళ్తాను, అక్కడికి క్లాసులు జరగదు.
వింటున్నారా? నా ఫ్రెండ్ పలానా అక్కడ చేరుతున్నాడు, అక్కడే చేరుతా, నేను అక్కడే చదువుతా. ఎవరినో చూసి తీసుకుంటాం. యూత్ అంటే ఎవరినో చూసి ఇన్స్పైర్ అయిపోతారు. ఇవాళ ఎవరొస్తుందో చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకడు ఎవడో క్రాప్ వేయించుకుంటాడు, ఇదంతా తీపిస్తాడు, ఇదంతా ఉంచుతాడు, దాన్ని చూస్తాం, ఇన్స్పైర్ అయిపోతాం, దాన్ని చేయించుకుంటాం. పురుషుడు జుట్టుని బాగా అతిగా పెంచుకోకూడదు, అది అవమానం. ఒకడెవడో భుజాలా పెంచుకుంటాడు, దాన్ని చూసిన కొంతమంది యవనస్తులు జుట్టు భుజాలా పెంచుకొని ముడేసుకుంటారు. చెవులు పోగులు కుట్టించుకునేది ఎవరు? ఆడవాళ్ళు. ఇవాళ స్టడ్ అనేటువంటి పేరుతో మగపిల్లలు కుట్టించుకుంటారు, గాజులు వేసుకుంటున్నారు, నల్లటి గాజులు. ఇవన్నీ ఆడవాళ్ళకు సంబంధించినవి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నిజంగా ఒక హైదరాబాద్ అలాంటి నగరాల్లోకి వెళ్తే వాడు అబ్బాయో అమ్మాయో కూడా తెలియని పరిస్థితి, కనుక్కోలేము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు. అలాగే సినిమా యాక్టర్లను చూసి ఇన్స్పైర్ అవుతాం. ఒక ఆయన ప్యాంటు మీద ప్యాంట్ వేస్తాడు, అదొక స్టైల్ అవుతుంది. అడుగు తినేవాడిని చూసి ఒక జీన్స్ డిజైన్ చేశారు, బెగ్గర్ జీన్స్ అంటారు. ఇప్పుడు చాలా పని అవుతుంది. దానికి ఎక్కువ ఖరీదు, ఏది ఎక్కువ బొక్క ఉంటే దానికి ధర ఎక్కువ. అలాంటివి చూసి మనం ఇన్స్పైర్ అవ్వకూడదండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా మిమ్మల్ని మీరు సత్క్రియలతో అలంకరించుకున్నది. ఎవరు స్త్రీలకు మాత్రమే కాదు, మోడెస్ట్ అపారల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ మోడెస్ట్ అపారల్ అనేది పురుషులకు కూడా సంబంధించేది. క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి పురుషులకు తగినట్లుగా మనం ఉండాలి. వీఆర్ నాట్ సపోజ్ టు వేర్ టాన్ జీన్స్. మనం టాన్ జీన్స్ని వేసుకోకూడదు. చిరిగిపోయినటువంటి రంధ్రాలు పడి ఉన్నటువంటి ప్యాంట్లను మనం వేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. మనం ఇండైరెక్ట్గా దేవుడికి అవమానాన్ని తెస్తున్నాం. మనం వేసుకునేటువంటి క్రాఫ్లు, మనం వేసుకునే షర్ట్లు, ప్యాంట్లు, మన విధానాలు. 10 మంది ఉన్నప్పుడు ఎక్కిలిగా అవుతారు కొంతమంది, అదేదో ఘనత అయినట్టు. రాంగ్, దట్ ఈస్ రాంగ్. నీ ద్వారా దేవుడికి అవమానం వస్తుంది. ఎందుకంటే వాడు ఏమంటాడంటే, వాడు ఏమన్నాడు, క్రైస్తవుడంటే బైబిల్ పట్టుకున్నాడు, నీ ద్వారా దేవుడి కుమారుడు దూషించబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు కలిగేటువంటి ఆలోచనలు కాదు. వి ఇన్స్పైర్ అండ్ వి యాక్ట్. మన ప్రేరణకు గురవుతాము, మనం చేస్తాం. మనకి ఏది పుట్టదని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎవరినో చూస్తాం, ప్రేరణ వస్తుంది, అలాగే చేద్దాం అనుకుంటాం, చేస్తాం. హల్లెలూయా. బండికి వాహనానికి 2 టైర్లు ఇస్తాడు. ఎందుకు? మనం నడిపేటువంటి బండికి 2 టైర్లు ఇస్తాడు. ఎందుకని? 2 టైర్ల మీద మమ్మల్ని. మనం టీవీ ఆన్ చేసినప్పుడు ఎవడో 1 టైర్ మీద పోతా ఉంటాడు. మన ఆలోచన ఏంటంటే 2 టైర్ల మీద పోదామని. వాడిని చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? వై నాట్, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపిస్తుంది. వాడే ప్రొఫెషనల్ కాబట్టి వాడు పోతాడు. ఒకసారి నిజంగా జరిగింది సన్నివేశం చెప్తారు. ఒక స్కూల్లో ఆడుకుంటా ఉన్నాం. నా ఫ్రెండ్ ఒకడు బండి తెచ్చాడు, వాడు బాగా బండి నడుపుతాడు. అరే నువ్వు వెనకాల ఎక్కడనే ముందు టైర్ నేర్పుతా అన్నాడు. వెనకాల ఇక్కడ ముందు టైర్ నేర్పుతాను. సరేనా అన్నా, ఎక్కి కూర్చున్నాను. రేస్ ఫుల్ ఇచ్చి క్లచ్ వదలమే, ముందు టైర్ లేకపోతే. ఫుల్ ఇచ్చాడు, క్లచ్ వదిలాడు. అట్లా లేచాడు, ముందుకు దూకింది, పర్వాలేదు, ఓకే. ఈసారి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాడు వాడు, ప్రదీప్ అని వాడు పేరు. వాడేం చేసినట్టు, అరే నేను ఎక్కుతాను ఈసారి అన్న. ఎక్కి ఏం చేశాడంటే, సరేరా సరే కూర్చున్నావా అన్నాడు. అడుగుడు కదా గుండోడు, నా ఫ్రెండ్ బండి నడిపేవాడు. వెనకాల ప్రదీప్ అని వాడు కూర్చున్నాడు. సరే సరే కూర్చున్నావా అన్నాడు. సరే కూర్చున్నాడు. రేస్ ఇచ్చాడు, టపక్కన క్లచ్ వదిలితే బండి ఇట్లా ఉన్న బండి ఎలాగ లేచింది. 2 టైర్లు గాలిలోనే ఉంది.
అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈడ్చుకొని పోతుంది అది. ఈడ్చుకొని పోయేసరికి వెనకాల వచ్చిన మోకాళ్ళ చెక్కులు ఉండి 2 చెక్కులు వేసిపోయి మోకాళ్ళ చెక్కులు. వాడికి అసలు ఆలోచనే లేదు. నన్ను చూసాడు, నేను వెనకాల ఎక్కాను కాబట్టి వాడు కూడా కూర్చుందాం అనుకున్నాడు, కూర్చున్నాడు. కానీ ఇదేం చేసిందంటే వెనకాలకి ఇట్లా వంగిపోయాడు పూర్తిగా. బండి పూర్తిగా లేచింది, 2 మోకాళ్ళ చెక్కులు లేచిపోయింది. ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరి ద్వారా మనం ఇన్స్పైర్ అవుతున్నామో అది కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చుట్టుపక్కల రాజులు ఉన్నారు, మన రాజ్యానికి కూడా రాజులు పెట్టు అని ఇశ్రాయేలీయులు ఇన్స్పైర్ అయ్యారు. దట్స్ రాంగ్ ఇన్స్పిరేషన్. దేవుడి ప్రభావము కిందకు వచ్చి నువ్వు కోరుకునేది వేరు, దేవుడి ప్రభావము కిందకు వచ్చి నువ్వు కార్యాలు చేసేది వేరు. నువ్వు చూసి ఇన్స్పైర్ అయ్యేది ఎవరిని? క్రైస్తవేతరులను చూసి ఇన్స్పైర్ అవుతావా? లోకంలో పిచ్చి పిచ్చిగా ఎగురుతూ స్క్రీన్ల మీద ఎగురుతూ ఉండేవాడిని చూసి ఇన్స్పైర్ అవుతావా? హీరో చిరిగిపోయిన నిక్కర్లు వేసుకున్నాడు, నువ్వు కూడా వేసుకుంటావా? దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ గాడ్లీ ఇన్స్పిరేషన్. అది దైవికమైనటువంటి ప్రేరణ కాదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీలు తమ ఒంటిని కప్పుకోవాలి, నిండుగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులు అని చెప్పుకునే దానికి తగినట్లుగా స్త్రీలు ఉండాలని బైబిల్ చెప్తుంది. అలాగే పురుషులు కూడా క్రైస్తవులము అని చెప్పుకునే దానికి తగినట్లుగా మనం ఉండాలి. మాస్టర్ గారు చెప్పారు, నేను ఇదివరకు ఇన్షర్ట్ వేసేవాడిని కాదు, ఎందుకంటే నాకు ఇన్షర్ట్ అలవాటు లేక కాదు. స్కూల్లో చెప్పేటప్పుడు ప్రతిరోజు కూడా ఇన్షర్ట్ వేసుకొని వెళ్ళేవాడిని, పాఠాలు చెప్పేవాడిని. కానీ బయటకు వచ్చిన తర్వాత పొట్ట కనిపిస్తుందని నేను ఇన్షర్ట్ వేయలేదు. అయితే ఒక మాస్టర్ గారు ఏమన్నారంటే, మనం పుల్పిట్ మీద ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఎవరికి ప్రతినిధిగా ఉన్నాము చెప్పు అన్నాడు. యేసు ప్రభువుకి మనం ప్రతినిధిగా ఉన్నామని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, మరి యేసు ప్రభు ఎవరు అన్నాడు. రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభువు కదా, మరి ఆయనకు ప్రతినిధిగా ఉన్న మనం ఎలా ఉండాలి? ఆయన రాజు అయితే మనం ఎవరు? రాజకుమారులు కదా. ఈ వస్త్రధరణ కూడా రాజకుమారులు లాగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు. అప్పటి నుంచి నాకు అనిపించింది, వై డోంట్ వి టక్ ఇన్ మై షర్ట్ అండ్ స్టాండ్ ఆన్ ద పుల్పిట్. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు నా షర్ట్ నేను టక్ చేసుకొని పుల్పిట్ మీద అలాగే ఎందుకు నిలబడకూడదు? అప్పటి నుంచి నేను మార్చుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నామో ఆ ఇన్స్పిరేషన్ అనేది సరైన ఇన్స్పిరేషన్ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చుట్టుపక్కల ఉన్న దేశాలను చూసి మాకు కూడా ఒక రాజును పెట్టమని సమూయేలుని అడిగితే సమూయేలు చాలా బాధపడ్డాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటి వరకు దేవుడే మీ మీద రాజుగా ఉన్నాడు కదా, ఇప్పటి వరకు దేవుడే మిమ్మల్ని నడిపించాడు కదా, ఎందుకు ఇప్పుడు మీకు కొత్తగా రాజు? ఒకసారి దేవుడిని అడుగుతానని సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ చెప్పాడు, అయ్యా వాళ్ళ మీద ఒక రాజును పెట్టమంటున్నారు. ఎందుకు అని అడిగితే చుట్టుపక్కల దేశాలందరికీ రాజులు ఉన్నారు, మా మీద కూడా రాజు కావాలని కోరుకుంటున్నారంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? సమయంలో ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు త్రోసివేసింది నిన్ను కాదు, నన్నే త్రోసేశారు. కాబట్టి వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళ మీద ఒక రాజుని నియమించు. అయితే కొన్ని విషయాలు చెప్పు, రాజుగా నియమించుకున్న తర్వాత మీరు వేడుకొనినా నేను రాను అని చెప్పు అన్నాడు. మీకు ఏదైనా శత్రువు వచ్చి మీరు బాధపడుతున్న సమయంలో మీరు నన్ను పిలిచిన నేను రాను అన్నాడు ఆయన. తర్వాత వచ్చిన యుద్ధాలన్నీ కూడా సౌలే చేశాడు. నీకు అర్థమవుతుందా? కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా తోటను దేవుడు నిర్మించిన తర్వాత దేవుడు వాళ్ళకు కొన్ని షరతులు పెట్టాడు. ఇదిగోమ్మా, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలను మీరు నిరభ్యంతరంగా నిర్భయంగా మీరు తినచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివించే వృక్ష ఫలాన్ని మాత్రము మీరు తిననేయకూడదు, ఎందుకంటే దాన్ని తినదినమన నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చెప్పిన తర్వాత ఆదాము అవ్వల ముందు మంచి చెడ్డ తెలివించే వృక్ష ఫలం ఉంది, అలాగే జీవవృక్ష ఫలం ఉంది. 2 పెట్టబడ్డాయి. ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో జీవము మరణము 2 మీ ముందు ఉంచబడ్డాయి. అలాగనే శాపము ఆశీర్వాదం 2 మీ ముందు ఉంచబడ్డాయి. దానికి జీవితానికి మీరే ఎంపిక చేసుకోవాలి అని చెప్పినట్లుగా ఏదైనా తోటలో కూడా 2 వృక్షాలు పెట్టినప్పుడు ఆదాము బహుశా అవ్వగాని ఆదాము గారి ఇద్దరు కూడా
దేవుడు చెప్పిన మాటతో వాళ్ళు నిలిచి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు వేరొకరి ద్వారా ప్రేరణకు గురయ్యి తినద్దని చెప్పినటువంటి ఫలాలను వాళ్ళు తిన్నారు. తినటం వల్ల ఏమైందో తెలుసా? మృతకరమైనటువంటి దేహంలోనికి వచ్చారు వాళ్ళు. ప్రారంభంలో ఆదాముకు మరణం లేదు, హవ్వకు మరణం లేదు. అని ఎప్పుడైతే వాళ్ళు తినద్దు అని చెప్పినటువంటి ఆ వృక్షం వైపు వాళ్ళు మొగ్గు చూపారో, అదే కావాలని నిర్ణయం చేసుకున్నారో, మరణం వచ్చి పడింది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు క్రైస్తవులుగా మనము ఎలాంటి పద్ధతులను పాటించాలి చెప్పగలరు ఎవరన్నా? క్రైస్తవులుగా మనము ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, మన జీవితం కోసం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, అది కాలేజ్ అయినా, అది ఏదైనా సరే, మీ జీవితాలకు సంబంధించింది ఏదైనా సరే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం పాటించాలి? క్రైస్తవులమైనటువంటి మనము ఎలాంటి విషయాలను మనం పాటించాలి అంటే 5 విషయాలు మనం పాటించాలి. 5 విషయాలను మనం పెట్టుకొని మనం ముందుకు నడవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనకు ఒక గైడెన్స్ కావాలి. క్రైస్తవులుగా మనకు ఒక గైడెన్స్, అంటే మనకు ఒక మార్గం చూపించేటువంటి ఒక మార్గదర్శి ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఎవరికైనాను జ్ఞానము పొదువై ఉన్న ఎడల వాడు నన్ను అడగాలి అని చెప్తుంది. ఉదాహరణకి ఒక కోడలిలోకి వచ్చి నిలబడ్డాం మనం. ఒక కూడలి అంటే 4 మార్గాలు కలిసేటువంటి చోట నిలబడ్డాం మనం. అంటే మన జీవితాల్లో కూడా మనకు 4 విషయాలు వచ్చి ముందు నిలబడ్డాయి. ఈ 4 విషయాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఆ ఎంచుకునేది కూడా నీ జీవితానికి మేలు చేసేదిగా ఉండాలి. ఆ ఎంచుకునేది నీకు లాభాలు తెచ్చిపెట్టాలి. వ్యాపారం చేయాలనుకున్నావు, 4 విషయాలు వచ్చి నీ ముందు నిలబడ్డాయి. పానీపూరి బండి పెడదామా, బట్టల వ్యాపారం పెడదామా, రెస్టారెంట్ పెడదామా, టీ బిజినెస్ పెడదామా, 4 వచ్చి నీ ముందు నిలబడ్డాయి. నువ్వు ఎంచుకోలేకపోతున్నావు. నీకు ఏది లాభాలు తెచ్చిపెడుతుందో అన్ని లాభాలు తెచ్చిపెట్టేలాగా కనిపిస్తాయి మనకి, అన్నీ మంచిగానే ఉన్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు దానిలో ఏం తీసుకోవాలి? అలాగే వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఒక డాక్టర్ వచ్చాడు, ఒక యాక్టర్ వచ్చాడు, మంచి బిజినెస్ మ్యాన్ వచ్చాడు, ఇంకొక ఆయన ఏదో పెయింట్ పని చేసుకునేవాడు వచ్చాడు. ఈ 4గురిలో వచ్చి నిలబడ్డా. ఏం నిర్ణయం తీసుకోవాలి నీకు అర్థం కావట్లేదు. కాలేజీలు ఎంపిక చేసుకునేటప్పుడు కూడా 4 కాలేజీలు వచ్చి ముందు నిలబడ్డాయి. ఏది ఎంపిక చేసుకోవాలి? ఈ ఎంపిక చేసుకునేటప్పుడు నీకు అర్థం కానప్పుడు బైబిల్ గ్రంథం చెబుతుంది, జ్ఞానము పొదువై ఉన్న ఎడల, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా, ఎవరుంది? మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడదు. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. వినాలమ్మా, ఇది చూడండి, ఇది రాసుకోండి. ఫస్ట్ గైడెన్స్, దేవుని దగ్గర గైడెన్స్ కోసం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర పోవటం కాదు, లేదా నీ మిత్రుడు చెప్పింది తినటం కాదు. నీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ నీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఒక ఆయన వచ్చి ఒకటి చెప్తాడు, వాడికి నచ్చింది చెబుతాడు, నీకు వాడికి తెలిసిందే చెబుతాడు, కానీ వాడికి తెలియని చాలా ఉంటాయి. ఇంకొక ఆమె వస్తుంది, ఇంకొక ఆమె ఈ దిక్కుని వస్తుంది, ఇది కాదు ఇది బాగుంటుంది అంటది. 4 ఎంపికలు పెడతారు నీ ముందుకు వచ్చి. ఏం చేయాలి నీకు అర్థం కాదు, ఏం చేయాలి. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరిని అడగమని చెప్తుంది బైబిల్. ఇప్పుడు దేవుడిని అడగాలి. దేవుడి దగ్గరికి, ప్రభువా ఈ 4 నేను ఏం తీసుకోవాలి ప్రభువా అని అడిగితే ఆయన నేను గద్దించడం.
నీకు అనుగ్రహిస్తాడు ఆయన. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అమ్మా, మార్గదర్శకం కోసం దేవుణ్ణి అడగాలి ఫస్ట్. ఏ నిర్ణయం చేసేటప్పుడైనా సరే, అది కాలేజీ కావచ్చు, వ్యాపారం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే నీ జీవితం కోసం ఒక నిర్ణయం తీసుకోబోతున్నావు. నీ జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలి, జీవితాంతం నీకు లాభాలు వచ్చి పడాలి. హల్లెలూయా. లాభసాటిగా లాభదాయకంగా ఉండాలి నీ జీవితం అంతా కూడా, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి నీ లైఫ్ అంతా కూడా. అలాంటి నిర్ణయం చేసేటప్పుడు మొట్టమొదటి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎక్కడంటే మనిషి దగ్గర కాదు, దేవుని దగ్గర నువ్వు అడగాలి. ఈ ప్రభువా, ఈ నిర్ణయం తీసుకుంటే ఇది నాకు మేలు చేస్తుందా లేదా అని నువ్వు దేవుని అడగాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండు నువ్వు తీసుకునే నిర్ణయము వాక్యముతో సరిపోవాలి. మీరు అడగచ్చు, నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు. దేవుడు చెప్పింది వాక్యముతో సరిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యం రెండు ఒకటే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. నీకు దర్శనములోనో కలలోనో వచ్చి చెప్పిన దేవుడి మాటలు ఈ మాటలతో సరిపోవాలి. గైడెన్స్ అడగాలి. నువ్వు గైడ్ కోసం అడిగావు, నువ్వు మార్గదర్శనం కోసం అడిగావు, దేవుడు నీకు చెప్పాడు కల్లో. హల్లెలూయా. కలలో చెప్పాడు నీకు, రైట్, సంతోషపడ్డావు నువ్వు, బాగుంది. అదే మాట నీకు బైబిల్ ద్వారా సెట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే రెండవది ఏంటంటే చెకింగ్ విత్ ద వర్డ్, వాక్యముతో పరిశీలన చేసుకోవడం. అంటే నీ నిర్ణయము వాక్యానుసారమైనదా కాదా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే వాక్యానుసారముగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనేది బైబిల్ ఏం చెబుతుంది, నువ్వు తీసుకునే నిర్ణయం గురించి బైబిల్ ఏం చెబుతుంది అనే దాన్ని నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఉదాహరణకి, ఒక భక్తి జీవితంతో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు. హల్లెలూయా. కలలో దేవుడు వచ్చి నాకు చూపించాడు అని కొంతమంది చెబుతూ ఉంటారు. దేవుడు మా ఇద్దరిని కలలో చూపించాడు. వాడేమో వేరే పూజలు చేసుకునేవాడు, నువ్వేమో నిరంతరం ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని వాక్యం వినేదాన్ని. కానీ కలలో దేవుడు చూపించాడు నేను, కానీ మళ్ళీ నా వాక్యం దగ్గరికి రా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అవిశ్వాసంతో మీరు జోడుగా ఉన్నప్పుడు అని. మరి దీని ప్రకారం ఏమైంది? సరిపోలా. సరిపోకపోతే దాన్ని ఏం చేయాలి? ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకోవాలి బాబు. హల్లెలూయా. వాక్యానుసారమైందా కాదా? కల్లో చూపించాడు దేవుడు, కానీ త్వరలో నీకు వాక్యంలో కూడా రుజువు అవ్వాలి. ఫస్ట్ ఏమో ప్రార్థన చేయాలి గైడెన్స్ కోసం, రెండేమో వాక్యముతో నువ్వు తీసుకున్న నిర్ణయము సరిపోతుందా లేదా. 3, సీకింగ్ గాడ్లీ కౌన్సిల్. ఆలోచనకర్తలను నువ్వు సంప్రదించాలి. అంటే ఆలోచనకర్తలు చాలా మంది ఉంటారు, అంటే ఆలోచనలు చెప్పేవాడు చాలా మంది ఉంటారు మన చుట్టూ. అయితే ఆలోచనలు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంట? గాడ్లీ, దైవికమైనటువంటి ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉండాలి. వాళ్ళని అడగాలి ఆలోచన, నేను ఎలాగ చేయొచ్చా, చేయకూడదా. అంటే ఒక పాస్టర్ని పిలిపించుకొని
నువ్వు వాక్యం ఎవరి దగ్గర అయితే వింటున్నావో ఆయన దగ్గర అడగాలి, ఆయన దగ్గర నువ్వు ఆలోచన చేయాలి. కీర్తన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎలాంటిదంటే ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన కర్తలు అంటే మన చుట్టూ ఆలోచనలు ఇస్తూ ఉంటాడు వాడు. మనం ఆ ఆలోచన కర్తలు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంట? దైవికమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి సినిమా పాటలకు మనం డ్యాన్సులు వేయొచ్చా అనేటువంటి సమస్య వచ్చింది. కాలేజీలో ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి, సినిమా పాటలకు డ్యాన్సులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. డ్యాన్సులు వేయొచ్చా వేయకూడదా? యవ్వనస్తులైనటువంటి మనం ఏమి లేదు, స్టేజ్ ఎక్కి ఎరగనెత్తున్నావు నువ్వు. అలా ఎరగనీయొచ్చా ఎరగనీయకూడదా అనేది నువ్వు వాక్యానుసారమైనటువంటి ధోరణిలో నీకు ఆలోచనలు చెప్పే వాళ్ళని అడగాలి. ఆయన ఏమన్నాడు అనుకో, ఉదాహరణకి ఇది కొట్టేవాడు ఏమంటాడు? ఏయి అంటాడు. ఏం కాదు ఏయి అంటాడు. మళ్ళీ రావు కాలేజీ రోజులు ఏయి అంటాడు. వాడు ఇది వేసేవాడు కాబట్టి ఏయి అంటాడు. ఒక పాస్టర్ దగ్గర కూర్చో అడగలము, వేయకూడదు సినిమా పాటకి. సో అలాగా ఆలోచనలు చెప్పే వాళ్ళు దైవికమైనటువంటి వారై ఉన్నారు. అయితే యవ్వన కాలంలో ఒక చిన్న మ్యాజిక్ ఉంది, ఏదో చూద్దాం. యవ్వన కాలంలో మనకు అనుకూలంగా చెప్పే వాళ్ళనే మనం ఇష్టపడతాం. వాళ్ళని మనం అనుకూలమైనటువంటి మనకు అనుకూలంగా మన హృదయాన్ని తృప్తిపరిచే మాటలే వినాలని కోరుకుంటాం. ఉదాహరణకు ఒక అడ్డాయి దగ్గర పోయి ఇలా చేయొచ్చు అన్నావు అనుకో, ఆయన అంటాడు నువ్వు చేయకూడదు అంటాడు. ముసలి కూడా ఇంతే నాకు వ్యతిరేకంగా చెబుతాడు. బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్ అంటాడు. బాబాయ్ నువ్వు 100 150 ఎత్తావు కదా బాబాయ్కి, బాబాయ్ నీకు అనుకూలంగా చెబుతాడు. దట్ ఈస్ రాంగ్. ఆలోచన కర్తలు కూడా దైవికంగా వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలి. ఎవడు పడితే ఎవడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పెద్దలను గౌరవించాలి, కానీ పెద్దలు దైవికమైన ఆలోచనలు చెప్పకపోయిన ఎడల ఆలోచనలు తీసుకోకూడదు బాబు. వాక్యానుసారముగా ఆచారాలు అంటే అన్ని ఆచారాలు మనం చెయ్యకూడదు. పెళ్లి సంబంధం చెబుతున్న ఉదాహరణకి పెళ్ళిళ్ళు వచ్చినాయి, పసుపులు రాపించుకోవాలన్నా నలుగులు వేపించుకోవాలన్నా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పెళ్లిలో కూడా నలుగులు లేవు, పసుపులు రాయలేదు, తాళి లేదు. అవన్నీ కూడా అన్ని ఆచారాలు తెలియనప్పుడు మనం చేసాం. మూట కట్టడం ఇవన్నీ మనకు లేవు, బైబిల్ ప్రకారంగా లేవు. అలాగే కట్నం తీసుకోవటం కూడా లేదండి. ఆ కట్నాన్ని ఇప్పుడు మనోళ్ళు గిఫ్ట్ రూపంలో ఇస్తున్నారు. గిఫ్ట్ అంటున్నారు, కట్నాన్ని తీసి గిఫ్ట్ అంటున్నారు. అంటే తండ్రి అల్లుడికి గిఫ్ట్గా ఇస్తున్నాడు అన్నమాట కొంత. అది వాళ్ళ ఇష్టం. వాస్తవానికి బైబిల్లో కట్నం అనేది పురుషుడే స్త్రీకి ఇచ్చినట్లుగా ఉంది. ఓలి చెల్లించేది పురుషుడే భార్య కుటుంబీకులకు ఇవ్వాలి. ఉదాహరణకి సౌలు తన కుమార్తెని ఇస్తానని చెప్పాడు దావీదుకి. ఓలి కింద నువ్వు నాకు ఏమి ఇస్తావని అడిగాడు సౌలు. దావీదు అన్నాడు ఏం కావాలో కోరుకో అన్నాడు. 200 మంది గోప్యాంగ చర్మాలు తీసుకురా అన్నాడు. 200 మందిని చంపాలి, 200 మందికి సున్నతి చేయాలి. ఆ సున్నతి చేయగా వచ్చిన చర్మాన్ని తీసుకొని సౌలు ముందు పెట్టాడు. ఓలి చెల్లించాడు. అలాగనే లాభాలు చూసుకుంటే యాకోబు చేత 20 సంవత్సరాలు చాకరీ చేయించుకున్నాడా లేదా? అంటే ఇప్పుడు రిటర్న్లో ఎవరు ఇచ్చారు? పురుషుడు ఇచ్చాడా స్త్రీ ఇచ్చిందా? ఇక్కడే వాళ్ళు
విషయాలు. హల్లెలూయా. అలా మనం చూసుకుంటే చాలా విషయాలు వస్తాయి. నిర్ణయం చేసుకునేటప్పుడే జాగ్రత్తగా మనం చేసుకోవాలి. నిర్ణయం చేసుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. ఫస్ట్ 2 తీసుకున్న నిర్ణయము వాక్యానుసారమైందా కాదా అనేది వాక్యంలో తెలుసుకోవాలి. 3 దైవికమైనటువంటి ఆలోచనలు చెప్పేటువంటి ఆలోచన కర్తల దగ్గరికి వెళ్ళి కూడా మనము కనుక్కోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనము ఒక ఆలోచన తీసుకున్నప్పుడు, మనకు తగినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని వెనక వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ఇది చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటో కూడా మనం చూసుకోవాలంటే కన్సిడరింగ్ కాన్సిక్వెన్సెస్, రానయ్యున్నటువంటి పరిణామాలు గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ పని చేయటం వల్ల దీని వెనకాల కలిగేటువంటి నష్టాలు ఏమిటి, ఈ నిర్ణయం తీసుకుంటే నా జీవితంలో ఏ నష్టాలు కలుగుతాయి అనే దాన్ని మనం చూసి దాని ప్రకారంగా మనం ఆలోచనలు చేయాలి. హల్లెలూయా. ఓకే, ఒక మంచి పని చేసావు, మంచి ఫలితాలే వస్తాయి. ఒక చెడ్డ పని చేసావు, చెడ్డ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హల్లెలూయా. 5వది, నువ్వు తీసుకున్న నిర్ణయం ఎప్పుడు కూడా నేను సమాధానంలో నిలబెట్టాలి. హల్లెలూయా. అంటే ఫాలో పీస్, సమాధానాన్ని వెంబడించాలి. 5వది. 5 విషయాలు చెప్పాను నేను ఇక్కడ. ఫస్ట్ది, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నీ జీవితం కొరకు తీసుకుంటున్నావు కాబట్టి ప్రార్థన చేయాలి ఫస్ట్. 2, ఈ నిర్ణయం అనేది వాక్యానుసారమైనదిగా ఉండాలి. 3, ఆలోచనకర్తలను అంటే దైవికమైన ఆలోచనకర్తలను మీద దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు చేయాలి. 4, ఈ నిర్ణయం తీసుకుంటే నా జీవితంలో దక్కేటువంటి పరిణామాలు ఏమిటి అనేది చూసుకోవాలి. చూడండి, నువ్వు ఎంత భక్తి పరురాలువైనా, ఎంత భక్తి పరుడువైనా సరే, ఉదాహరణకు చెప్తున్నా నేను, నువ్వు భక్తి పరుడువే కానీ తీసుకొచ్చుకున్నటువంటి భార్య భక్తి పరురాలు కాకపోతే, గయ్యాలి అయితే, నువ్వు చాలా తీవ్ర పరిణామాలు నీ జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ సగ జీవితం నీ తల్లిదండ్రుల దగ్గర ఆధారపడి ఉంటే నీ 2వ సగ జీవితం నీ భార్య మీద ఆధారపడి ఉంటున్నాను. చాలా మంది భర్తలు భార్య వల్ల భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగని స్త్రీలు కూడా చేసుకునేటువంటి భర్త పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఎందుకంటే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అందరూ పరిశుద్ధులైపోతారు. పెళ్లి దగ్గరకు రాగానే పరిశుద్ధులైపోతారు. చేస్తారు, నీట్గా కాకేయించుకుంటారు, మేసాలను చక్కగా ట్రిమ్ చేసుకుంటారు. పెళ్లిలో వచ్చి నాకు ఏ పాపం తెలియదు అన్నట్టుగా కూర్చుంటారు. అలా దీనంగా కానొస్తారు. వన్స్ పెళ్ళి అయిందంటే ఇక అయిపోయినట్టు, నీ చాప్టర్ క్లోజ్, చర్చికి పోవద్దు అన్నాడు ఫస్ట్. వాడు అనేటువంటి ఫస్ట్ మాట, నువ్వు చర్చికి పోవద్దు. అక్కడే నీ సగ జీవితం అయిపోయినట్టు. పనికి పోడు. హల్లెలూయా. నీకు డబ్బు తెచ్చేవాడు, నీ ఇంటికి కట్నం తీసుకురాని బలవంతం చేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయి. అందుకనే నిర్ణయం తీసుకునేటప్పుడు నేను చూశాను, చాలామంది చూశానండి. అమ్మాయి భక్తిపరురాలయ్యి అబ్బాయి భక్తిపరుడు కాకపోతే, అన్యుడైతే, నేను లింగానికి నమస్కారం చేస్తున్నాను, నువ్వు కూడా వచ్చి నమస్కారం చేయాలి. చేయగలిగేది ఏం లేదు, పూజ చేయాల్సి. అలాంటి చోట పోయి గుడ్డు కొట్టించుకొని వద్దా అంటాడు. గుడ్డు కొట్టించుకోవాల్సింది, నువ్వు చేసేది ఏం లేదు.
ఇవన్నీ ఉంటాయి. పరిపూర్ణంగా యేసు ప్రభువుని నమ్ముకున్న నిన్ను పరిపూర్ణురాలుగా మొత్తైదువు చేసి కూర్చోబెడతాడు. ఏడగుడ్డు పెడతాడు, గుడ్డు కొట్టించి గుడ్డు గన్నం రాస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని ఆడపిల్లను వివాహం చేసుకునేటువంటి పురుషుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆమె రాగానే ఆమె చేసే పని ఏంటంటే తల్లిని కొడుకుని వేరు చేయడం. ఎక్కడారా? తల్లిని కొడుకుని వేరు చేస్తాం. కుటుంబం అటాపంచలు అయిపోతాం. ఆమె వచ్చిందంటే ఆమె అడుగు పెట్టిందంటే అయిపోయినట్టు. అందునిమిత్తమే చాలా పరిశీలన చేసి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఆమె క్రైస్తవురాలై ఉండాలి, వర్తమానాన్ని అంగీకరించి ఉండాలి, ఆమె మంచిదై ఉండాలి, ఆమె విధానం మంచిదై ఉండాలి, ఈ కుటుంబాన్ని ఆమె కట్టేదై ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వచ్చినా కూడా బాధ్యతలు తెలిసిన వాడిగా ఉండాలి. అర్థమవుతుందండి? అయితే ఎవరో నిర్ణయాలు భలే వేగంగా తీసుకుంటాం, ఆలోచన చేయాలి. 5, కొంతమంది నిర్ణయాలు తీసుకున్న తర్వాత గందరగోళానికి గురవుతారు వాళ్ళు. అంటే ఆలోచనలో ఉన్నా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి కంగారు ఉంది అంటే అది దేవుడికి సంబంధించిన నిర్ణయం కాదు. గుర్తుపెట్టుకోండి. ఏ నిర్ణయం అయితే నువ్వు తీసుకున్నావో ఆ నిర్ణయం నిన్ను కంగారు పెట్టకూడదు, నీ గుండె దడకు గురయ్యేటట్టుగా చెయ్యకూడదు. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, కానీ గందరగోళానికి గురి చేసేటువంటి నిర్ణయం దేవుడికి సంబంధించిన నిర్ణయం కాదు. గుర్తుపెట్టుకోండి. నీకు సమాధానం అనుగ్రహించేవాడు దేవుడు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో దేవుడు ఉంటే అక్కడ సమాధానం ఉంటుందండి. దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కాదు. హల్లెలూయా. ఉదాహరణ, ఒక కాలేజీ దేవుడు చూపించాడు, అయినా నీకు గందరగోళం కాదు, తప్పు వెళ్తే ఏమవుతుంది, స్టాప్. దేవుడు చూపించింది కాదు నీకు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. హల్లెలూయా. నీ అంతరంగంలో సమాధానం ఉంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నష్టాలు కలుగుతాయో, లాభాలు కలుగుతాయో, ఇలాంటి సందిగ్ధంలో దేవుడు నిన్ను పడేయడం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడంటే ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్న చోట ఉంచుతాడు తప్ప గందరగోళంలో ఉన్న చోట నిన్ను ఉంచడు. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఒక పరిపూర్ణమైనటువంటి క్లారిటీ మీద నిన్ను నిలబెడతాడు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత లాభంతో నష్టం అవుతుందో అనేటువంటి పరిస్థితుల్లో నేను ఉంచడు. చెడు కలుగుతుందో మంచి కలుగుతుందో ఇలాంటి గందరగోళాలు రానే రావు దేవుడు ఉన్న చోట. వాటి చూసుకుంటాడో లేదో, చూసుకుంటాడా అక్కడ 10 మందిని అడగడం ఆ దేవుడికి సంబంధించింది కాదు. ఆమె చేసుకుంటే కూరను పెడుతుందో లేదో, ఎగురుతుందో అన్నీ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే అక్కడ దేవుడు లేడు, తీసి అవతలపడే ఆమె. అలాగే వీళ్ళు కూడా సమాధానకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఈ 5 నిర్ణయాలను మనం ముందు పెట్టుకొని మనం ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా సమాధానం వస్తుంది. వాక్యానుసారంగా కాకపోతే దట్ ఈస్ రాంగ్. 3, ఆలోచన కర్తలను సంప్రదింపులు అవ్వాలి. మరి 4 ఏంటి? పరిణామాలు చూసుకోవాలి. లాభ నష్టాలు ఏంటి? ఇది తీసుకుంటే నాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? 5, ఇన్నర్ పీస్ ఉంటుంది, నీకు లోపల సమాధానం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా దేవుడు నిర్ణయాన్ని నాకు ఇచ్చారు. ఎర్ర సముద్రంలో దాటిపోండి అన్నప్పుడు వాళ్ళు ఏం కంగారు పడదు, వెళ్ళిపోయారు. ఎందుకంటే గాడ్ ఈజ్ దేర్, దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ యవన కాలంలో సాధారణంగా యవనస్తులు చేసేటువంటి తప్పులు ఏంటంటే యాక్టింగ్ ఇన్ హేస్ట్. యవన కాలంలో హేస్ట్ అంటే ఆలోచన చేయకుండా వేగవంతంగా తీసుకుంటాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అటా ఇట అయిపోవాల్సిందే. 1 నిమిషంలో చేయాలి, 5 నిమిషాలు పని అంతా ముగించాలి. ఇలా తీసుకుంటారు నిర్ణయాలు. అలా తీసుకోకూడదంట, తప్పిదాలు. మరి ఎలా తీసుకోవాలి? దాని చెప్పాం, ప్రార్థన ద్వారా. ప్రార్థన చేయాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి, దేవుడు చూపించిందాక ఆగదు, వెంటనే చేసేస్తాం. అలాగని ఫాలోయింగ్ ఎమోషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూత్, సత్యానికి బదులుగా మన ఉద్వేగాలను పాటించుకుంటాం.
వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా కాకుండా మన లోపల జరిగేటువంటి ఉద్వేగాలను బట్టి మనం ముందుకెళ్తాం. ఇది చేయొచ్చా చేయకూడదని ఆలోచించాం, చెయ్యాలని మీద చేసేయాలి అనేది ఉంటుంది. అలాగే మనం చేయకూడదు. అలాగనే చుట్టుపక్కల వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల చేస్తాం. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తా, జీవితంలో జరిగేటువంటి ఉదాహరణ. 5 వేసి ఈతకి వెళ్ళినప్పుడు ఈత రాదు, నలుగురు చెప్పారు దోపాయం మేము కాపాడతామని. విచిత్రం ఏంటంటే ఈత కొట్టేటప్పుడు పక్కనోడికి సంబంధాలు ఉండవు, కనపడరు వాళ్ళు. ఈ నలుగురు ఈత కొడతాను 5వ వాడు దూకాడు. ఎప్పుడు దూకాడు ఏదో కింద పోయి పూల్లో ఇరుక్కుపోయాడు. నలుగురు కలిసి ఎక్కారు. ఏదో ఈ ఆటికి పోయినాడు, పైకి ఎక్కి చూస్తే ఏముంది, 2 గంటలకు పైకి తేలి వచ్చాడు వాడు. ఎవడో నేను ఒత్తిడి చేశాడని బావిలో దూకకు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నారని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నువ్వు దూకాలి, అది వద్దండి. ఇండివిజువల్గా దేవుడి దగ్గర ఉండు, దేవుడి దగ్గర కనిపెట్టు, వాక్యం ఏం చెప్తుందో చూడు. అలాగే దైవానుసారంగా జీవించేటువంటి ఆలోచనకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకో. అలాగే అది చేయటం వల్ల నీకు వచ్చేటువంటి నష్టాలు కనుక్కో. 5వది వచ్చేసి ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల నీకు సమాధానం రావాలి. సమాధానం రాకుండా నువ్వు గందరగోళానికి గురవుతున్నావు అంటే అది రాంగ్. చివరిది ఏంటంటే ఇగ్నోరింగ్ గాడ్స్ వాయిస్. దేవుడి యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేయటం చాలా తప్పండి. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని అంటారు. ఆదివారం మాట్లాడుతుంది ఎవరో? హల్లెలూయా. గమనించండి ఒకసారి, ఎలాగ నిర్ణయం తీసుకోవాలో అది మేలు చేసే నిర్ణయం అయితే, దేవుడు చిత్తమైన నిర్ణయం అయితే ఒక్కడి గురించి ఆలోచించాల్సిన పని లేదు. రేపుగా విషయాన్ని కనుక మీరు తీసుకుంటే, ఈ మనుషులతో కూడా నువ్వు వెళ్ళేదవా అనగానే ఆమె ఏముందండి, అది వెళ్తానంది. మంచి నిర్ణయం తీసుకుంది. దేవుడి చిత్తం అది. వాళ్ళు వచ్చి చెప్పారు, ఇదిగో మేము ఇలా అనుకున్నాం, దేవుడు ఎలా చూపించాడు. ఇవన్నీ మాటలు విన్నప్పుడు ఆమె కనిపించింది, దేవుడి చిత్తమైనప్పుడు నేను ఎందుకు తల వంచకూడదు, నేను వెళ్తానన్నది. వెళ్ళింది, ఇస్సాకుకు భార్య అయిపోయింది. మంచి సంతానము వాళ్ళ నుంచి, వాగ్దాన కుమారుడికి ఆమె భార్య అయిపోయింది. ఆమె నుంచి యాకోబు 12 గోత్రీకులు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడి ప్రజలు అనబడినటువంటి దేశమే ఆమె నుండి వచ్చింది. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు అలా ఉండాలి. ఎందుట్లో తీసుకున్నా కూడా అంతే ఉండాలి. ఏ విషయంలో అయినా సరే ఒక నిర్ణయం చేసేటప్పుడు అది దేవుడికి సంబంధించిందా కాదా, ఈ మార్గంలో నేను వెళితే నేను సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఇదిగో ఈ ఉద్యోగం చేయడానికి వచ్చింది నాకు అవకాశం, ఈ ఉద్యోగంలోకి వెళ్తే నాకు సక్సెస్ అవుతాను, ఫెయిల్ అవుతానని ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని దేవుడి దగ్గర అడిగి మనం వెళ్ళాలి. అది ఒక అవిశ్వాసికి విశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసి దేవుడి యొక్క విశ్వాసం ఉంచుతున్నాడు కాబట్టి తను నడిపించేటువంటి కాపర మీద నమ్మకం వచ్చి కాపర దగ్గర నుంచి అన్ని అడుగుతాడు, తెలుసుకుంటాడు. కానీ అవిశ్వాసి ఏం చేస్తాడంటే, వాడు మరి కాపర లేకుండా తిరుగుతున్నటువంటి వాడు మేక కాబట్టి వాడికి నచ్చిన ధోరణిలో ఆలోచన చేయకుండా, ప్రార్థన లేకుండా, ఏంటి ఆలోచన కర్త దగ్గర దైవికమైనటువంటి ఆలోచన కర్తలు ఇచ్చేటువంటి ఆలోచన చొప్పు కాకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వాడి గోతులు వాడే పడతాడు. అలాగా మనం ఉండదు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే సరైనటువంటి నిర్ణయముగా ఉండాలి. ఈరోజు నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, ఎక్కడి నుంచైనా సరే ఒక నిర్ణయం చేసేటప్పుడు ఆ నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే మనకు మేలు చేసే నిర్ణయంగా ఉండాలి, మనకు లాభం తెచ్చిపెట్టే నిర్ణయంగా ఉండాలి. మన జీవితంలో చాలా అవకాశాలు వస్తాయి మనకి, కానీ ప్రతి అవకాశం దొరికింది కదా అని ప్రతి అవకాశాన్ని మనం చేయించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నీకు మేలు చేసేది ఏమిటి అనే దాన్ని నువ్వు చూసుకోవాలి. నీకు లాభాలు తెచ్చిపెట్టేది ఏది, దైవికమైనటువంటి మార్గంలో ఏ ఆలోచన ఉంది అనేటువంటి విషయాలను పాటించుకొని మనం ముందుకు నడవాలి. ఏమి చేసినా కూడా అది దైవానుసారమైనటువంటి ఆలోచన చొప్పున అది ఉండాలి. దేవుని ఆలోచన చొప్పున నువ్వు కనుక నడిస్తే అగ్ని గుండంలో నువ్వు పడ్డా ఆ అగ్ని నిన్నేమీ చెయ్యదు. బైబిల్ దానికి ఆధారం. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు నువ్వు నష్టపోవడం అనేది ఉండదండి. గమనించండి, దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాయన్న సంగతిని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. హల్లెలూయా. కనుక
ఏ నిర్ణయం తీసుకున్నా మొదట ఏం చేయాలి? ఫస్ట్ అర్థం చేయాలి. 2 వాక్యానుసారమైనదినా కాదు. 3 ఆలోచనకర్తలను సంప్రదించాలి. 4 ఇది చేయటం వల్ల నాకు జరిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది చూసుకోవాలి. 5 నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్ను సమాధానపరచాలి. సమాధానం లేకుండా గందరగోళానికి గురవుతున్నావు అంటే అది నీకు సంబంధించింది కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడి పరిశుద్ధమైన మాటలను హృదయం ముద్రించును గాక. సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందరం పైకి లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం.